ఎల్ఎన్టీ సంస్థ నిర్లక్ష్యమే మెట్రో పిల్లర్ రూపంలో ఏపీ మంత్రి నారాయణ కొడుకు పొంగూరు నిశ్చిత్ నారాయణ ప్రాణాలు తీసిందా? మెట్రో పిల్లర్ కి ఎలాంటి సూచకలు లేకపోవడం, కనీసం రేడియం స్టిక్కర్లు సైతం వేయకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది. ఇకనైనా ఎల్ఎన్టీ సంస్థ వ్యవహార తీరులో మార్పు వస్తుందా? ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఎల్ఎన్టీ సంస్థ నిర్లక్ష్యం మెట్రో పిల్లర్ రూపంలో ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిశ్చిత్ నారాయణ ప్రాణాలు తీసింది. మెట్రో పిల్లర్ కి ఎలాంటి సూచకలు లేకపోవడం, కనీసం రేడియం స్టిక్కర్లు సైతం వేయకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది. చీకట్లో మెట్రో పిల్లర్ ని గుర్తించడం కష్టంగా మారింది. దాంతోనే యాక్సిడెంట్ జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ బట్టి కూడా మనం చూడొచ్చు, మెట్రో పిల్లర్స్ కి ఎటువంటి సూచికలు లేవు. రేడియం స్టిక్కర్స్ కానీ అక్కడ పిల్లర్స్ ఉన్నాయన్న కాషన్ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇకనైనా ఎల్ఎన్టీ సంస్థ వ్యవహార తీరులో మార్పు వస్తుందా? ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటుంది అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ప్రతిరోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే జనం జంకుతున్నారు. యాక్సిడెంట్లకు ప్రధాన కారణం అతివేగమే అంటున్నారు నిపుణులు. స్పీడ్ను కంట్రోల్ చేయలేక అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడం, లేదా ఇతర వాహనాలను ఢీకొట్టడమో, లేక మనుషులను ఢీకొట్టడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటున్నారు. చాలా మందికి ఖరీదైన వాహనం చూస్తే ఏమనిపిస్తుంది? బండిపై రై రైమంటూ దూసుకెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది. రోడ్లపై ట్రాఫిక్ లేకపోతే ఇక అంతే సంగతులు. ప్రపంచాన్నే మైమర్చిపోతారు. కొత్త లోకంలో తేలియాడుతుంటారు. ఆకాశమే హద్దుగా పరుగులు తీసే ప్రయాణం అదుపు తప్పి ఘోర ప్రమాదాలకు కారణమవుతోంది. రహదారి ప్రమాదాలకు మూడొంతుల వరకు వాహనదారులే కారణమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రయాణం ప్రాణాంతకంగా మారడానికి అడ్డు అదుపు లేని వేగంతో పాటు రహదారుల ఆకృతి లోపాలు కూడా కారణమవుతున్నాయి. మరోవైపు ఈ మధ్యకాలంలో ఖరీదైన కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో 20 లక్షలకు పైగా ఖరీదైన కార్లు ప్రతి నెల 250కి పైగానే అమ్ముడుపోతున్నాయి. సైబరాబాద్ ప్రాంతంలో లెక్కలు కూడా తీసుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువే అని చెప్పొచ్చు. ఏటిగా ఏడు వాహనాలు పెరుగుతూ ఉండటము ప్రమాదాలు అధికమవడానికి కారణమవుతోంది. 3 ఏళ్లలోనే వాహనాల సంఖ్య 33% పెరిగాయి. మన దేశంలో వాహనాల రహదారుల డిజైన్ల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వాహనాలు ఇక్కడి రహదారులకు ఏమాత్రం అనువైనవి కావంటున్నారు. ఖరీదైన బైక్లు, కార్లు గంటకు 200, 250, 295 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. జాతీయ రహదారుల్లోనే గరిష్ట వేగ పరిమితి 80 కిలోమీటర్లు. నగరాల్లో, అందులో మలుపులున్న ప్రాంతాల్లో మరింత తక్కువ వేగంతో వెళ్ళాలి. ఇలాంటి చోట 200 కిలోమీటర్ల వేగ సామర్థ్యం ఉన్న వాహనాలు యువతను కవ్విస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలంటే ముందుగా వేగానికి కళ్లెం వేయాలి. ఎయిర్ బ్యాగ్ల వంటి రక్షణ ఏర్పాట్లున్నాయన్న భావనతో కొంతమంది అతి వేగంతో వెళ్తూ ఉంటారు. ఈ రక్షణ ఏర్పాట్లు పూర్తిగా ప్రాణాలను కాపాడలేవని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. వేగ నియంత్రణే ప్రమాదాలు, ప్రాణాపాయం నుంచి గట్టెక్కిస్తుందంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే జనం జంకుతున్నారు. యాక్సిడెంట్లకు ప్రధాన కారణం అతి వేగమే అంటున్నారు నిపుణులు. స్పీడ్ను కంట్రోల్ చేయలేక అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడం, లేదా ఇతర వాహనాలను ఢీకొట్టడమో, లేక మనుషులను ఢీకొట్టడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటున్నారు. చాలా మందికి ఖరీదైన వాహనం చూస్తే ఏమనిపిస్తుంది? బండిపై రై రైమంటూ దూసుకెళ్లాలని అనిపిస్తూ ఉంటుంది. రోడ్లపై ట్రాఫిక్ లేకపోతే ఇక అంతే సంగతులు. ప్రపంచాన్నే మైమర్చిపోతారు. కొత్త లోకంలో తేలాడుతూ ఉంటారు. ఆకాశమే హద్దుగా పరుగులు తీసే ప్రయాణం అదుపు తప్పి ఘోర ప్రమాదాలకు కారణమవుతోంది. రహదారి ప్రమాదాలకు 3 అంతుల వరకు వాహనదారులే కారణమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రయాణం ప్రాణాంతకంగా మారడానికి అడ్డు అదుపులేని వేగంతో పాటు రహదారుల ఆకృతి లోపాలు కూడా కారణమవుతున్నాయి. మరోవైపు ఖరీదైన కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో 20 లక్షల పైన ఖరీదైన కార్లు ప్రతి నెల 250కి పైగానే అమ్ముడుపోతున్నాయి. సైబరాబాద్ ప్రాంతంలో లెక్కలు కూడా తీసుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువే అని చెప్పొచ్చు. ఏటికా ఏడు వాహనాలు పెరుగుతూ ఉండటము ప్రమాదాలు అధికమవ్వడానికి కారణమవుతోంది. 3 ఏళ్లలోనే వాహనాల సంఖ్య 33% పెరిగింది.